సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోస్లో రవితేజ కూడా ఒకరు. ఈయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో సూపర్ డూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. హరీష్ శంకర్ డైరెక్షన్లో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా రిప్రజెంట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకి ఆయన ఏకంగా 30 కోట్ల వరకు రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నట్టుగా తెలుస్తున్నది. రవితేజ కెరీర్లో ఇదే అత్యధికమైన రెమ్యునరేషన్ కావటం విశేషం. ఇప్పటికీ ఆయనకి వరుసగా 3 ఫ్లాపులు వచ్చాయి. అయినప్పటికీ తనెక్కడ తగ్గకుండా రెమ్యునరేషన్ విషయంలో కాంప్రమైజ్ అయితే అవడం లేదు. ఈ రేంజ్లో తన రెమ్యునరేషన్ తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు కాబట్టే ఆయన ఇప్పటికీ టాప్ హీరోగా గుర్తించబడుతున్నారు. ఇక ఈ సినిమా బడ్జెట్ 60 కోట్లుగా తెలుస్తున్నది. మరి మొత్తం సినిమాని హరీష్ శంకర్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్టుగా కూడా తెలుస్తున్నది. ఇక ఆయన ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ సినిమాను షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసే పనిలో తను బిజీగా ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఇక ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ ఉందంట. అయితే ఆ ఐటెం సాంగ్లో ఎవరిని తీసుకోవాలనే దాని మీద హరీష్ శంకర్ ఇప్పటి వరకు అయితే ఒక నిర్ణయానికి రాలేదు. ఇందులో భాగంగానే ఆయన పలు రకాల హీరోయిన్లను చూస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఇక మొత్తానికైతే యానిమల్ మూవీతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న తృప్తి దిర్మిని ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. యానిమల్ సినిమాతో ఆమె సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. హరీష్ శంకర్ ఎప్పటిలాగే శరవేగంగా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రవితేజను పవర్ఫుల్ క్యారెక్టర్లో ప్రజెంట్ చేస్తున్నాడు. జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తుండగా ఆయన క్యారెక్టర్ పోస్టర్ను ఇటీవలే విడుదల చేశారు. ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ ప్రాజెక్ట్ ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. వివేక్ కూచిబొట్ల సహ నిర్మాత మిక్కీ జయమేయర్ సంగీతం ఇస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.